రైతులకు రైతు బంధు లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా ఇవ్వండి. రెండూ సంపూర్ణంగా రాకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇకనైనా తెలుసుకో సోదరా, ఇకనైనా తెలుసుకో. మీరేందనంటే ఇసుక క్వారీల గురించి, ల్యాండ్ల గురించి, వ్యాపారాల గురించి ఎవడైతే చెప్తున్నా, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు ఏది లేకుండా కణవాలు మారుతాడో వాడు ప్రజల కోసం కాదు పనిచేసేది. అది కేవలం వారి వ్యక్తిగత లాభార్జన కోసమే అని అన్నది ప్రజలు గ్రహించాలి. ఎవరైనా, ఇంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్దోళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ అంటే అప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎప్పుడైతే అధికారం కోల్పోతుందో ఆ పార్టీని వీడి అధికారంలో ఉన్న పార్టీలకు పోతే, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోగానే కాంగ్రెస్లకు రావడము, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోగానే బీఆర్ఎస్లోకి పోవడం, ఈ రెండు ఓడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి పోవడం. ఈ స్క్రాప్ ఉంటుంది కదా, ఈ బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి దండం పెట్టి చెంపమికలో ఒకటి పెట్టాలి అంతే. ఇక ఎలక్షన్లు మళ్ళీ జరుగుతాయి కదా, చెంపపెట్టు పెట్టాలి వాళ్ళకు. అప్పుడు బోధపడుతుంది, అప్పుడు అర్థమవుతుంది ఇంత తప్పు చేస్తారా అని. ప్యాషన్ అయిపోయింది వీళ్ళకు కూడా. 2/3 వంతు మెజార్టీ తోటి స్వచ్ఛందంగా పోతా అంటే పోవాలి, అది ఉన్నది, అది చేసుకోవాలి. కానీ ఎవ్వడికి నచ్చినట్టాడు మళ్ళీ పోయినాక ఉందాగా మళ్ళా నేను మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినా. ప్రతిపక్షం నుండి కొట్లాడు. వాస్తవికంగా మాట్లాడితే, టు బి ఫ్రాంక్ మాట్లాడితే, ప్రతిపక్ష హోదా అనేది ఎంత పవర్ఫుల్ అంటే అధికార పక్షం కంటే కూడా పవర్ఫుల్ నా దృష్టిలో మాత్రం. నువ్వు ఏది అడగాలనుకున్నా, ఏది కావాలనుకున్నా ప్రజలకు అది నిక్కచ్చుగా నిలదీసి అడగగలిగేటటువంటి స్థానం ప్రతిపక్ష స్థానం. అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అట్లా కాదు, ప్రతిపక్షంలో ఉండి నీ పాత్ర పూర్తిగా పోషించాలి. అధికారం ఇచ్చినప్పుడు అప్పచెప్పిర్రు, బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నప్పుడు శాతరైన కాడికి చేసినావు అనుకుందాం. ఇంకా నువ్వు చేయలేని ఏదైనా మిగిలిపోతే, నువ్వు ఇంకా ఏదైనా చేయదలిస్తే అది ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పాత్రను కూడా ఫుల్ఫిల్ చేయాలి. ప్రజల మ్యాండేట్ కదా, ఎండ్ ఆఫ్ ద డే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వమే కదా, ఇదే ప్రజాస్వామ్యం కదా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. నువ్వు పార్టీ మారేది ఎక్కడిది? మారద్దు. తప్పు అంటే తప్పు, ఆ తప్పు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బట్ ఇక ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, ఇట్లా కూడా జరుగుతుంది రా నాయన, ఇట్లాంటి వాళ్ళ వల్ల మనం ఇట్లా చర్చ చేసుకోవాల్సి వస్తుంది.